ఆరుముగ కుమార్ దర్శకత్వంలో విడుదలైన విజయ్ సేతుపతి నటించిన ఏస్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచే ఫలితాలు సాధించింది. 3 రోజుల వసూళ్లు అంచనాలకు తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మహారాజా తర్వాత విజయ్ సేతుపతి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ఏస్. ఈ చిత్రానికి ఆరుముగ కుమార్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, ఆరుముగ కుమార్ కాంబినేషన్లో ఇది రెండో సినిమా. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆరుముగ కుమారే నిర్మాత. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జంటగా కన్నడ నటి రుక్మిణి వసంత్ నటించారు. ఏస్ సినిమా మే 23న విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, యోగిబాబు మధ్య కామెడీ సన్నివేశాలు అలరించినప్పటికీ, కథ బలంగా లేకపోవడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అంతేకాకుండా థియేటర్లలో సూరి నటించిన మామన్ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో ఏస్ సినిమా దానికి పోటీ ఇవ్వలేకపోయింది. మిశ్రమ స్పందన కారణంగా ఏస్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోతుంది. ఈ చిత్రం తమిళనాడులో విడుదలైన మొదటి రోజు కేవలం 75 లక్ష రూపాయలు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజు 96 లక్ష రూపాయలు వసూలు చేసింది. మూడో రోజు ₹1.03 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం మీద తమిళనాడులో 3 రోజుల్లో ఏస్ సినిమా $75 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఏస్ సినిమా వసూళ్లు తగ్గడానికి ప్రధాన కారణం సూరి మామన్ మూవీనే. ఆ చిత్రం రెండో వారంలో కూడా కుటుంబ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందుతుండటంతో ఏస్ సినిమా దానికి పోటీ ఇవ్వలేకపోయింది. సూరి నటించిన మామన్ సినిమా ఆదివారం ఒక్కరోజే తమిళనాడులో తెల్లవారుజాము 3:13 కోట్లు వసూలు చేయడం విశేషం. మొత్తం మీద ఏస్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. మామన్ సినిమా పోటీ కారణంగా వసూళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. కథ బలహీనత కూడా ఒక కారణం కావచ్చు.